భారతదేశానికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ సందర్భంలో కూడా భారతదేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు. భారతదేశం కోసం ఎవరైనా ఏమైనా త్యాగాలు చేసినారంటే రాహుల్ గాంధీ గారి కుటుంబం భారతదేశం కోసం త్యాగం చేసింది. రాహుల్ గాంధీ వాళ్ళ నాయనమ్మను కోల్పోయిండు భారతదేశం కోసం. చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు వాళ్ళ నాయనని భారతదేశం కోసం వాళ్ళ నాయనను కూడా తండ్రిని కూడా రాహుల్ గాంధీ గారు కోల్పోవడం జరిగింది. స్వాతంత్ర ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి కిషన్ రెడ్డి లాంటి వాళ్లకు మాట్లాడే అర్హతనే లేదు. వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడినారే తప్ప భారతదేశానికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడలేదు. భారతదేశం పట్ల అత్యంత ప్రేమ ఉన్నటువంటి నాయకులు కానీ, భారతదేశంలో సమానత్వం కానీ, భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని విషయాలలో అందరికన్నా ఎక్కువ కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాలినడకన పోయి భారతదేశంలో సమానత్వం ఉండాలి, భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అని పాటుపడేటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీలోనే సామాజిక న్యాయం సమానత్వమే లేదు. ఇలాంటి వాళ్ళు భారత్ సమ్మిట్ నిర్వహించి ఇతర దేశాల ప్రతినిధులకు ఏం చెప్తారు? తెలంగాణలో కనీసం కాంగ్రెస్ పార్టీ ఎవరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుని నడిపించినటువంటి పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ. మనము కాంగ్రెస్ పార్టీ నడిపించినటువంటి స్వాతంత్ర ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు వాళ్ళ స్వాతంత్ర పోరాటాలు చేసుకోవడం జరిగింది. ప్రపంచ నేతలైనటువంటి నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ లాంటి వాళ్ళు కూడా మాకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహాత్మా గాంధీ గారు మాకు ఆదర్శం అని చాటి చెప్పినటువంటి సందర్భం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ నడిపించినటువంటి స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రపంచ దేశాలు స్ఫూర్తిగా తీసుకున్నారు. ఇవాళ మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ భావజాలాన్నే ప్రపంచ దేశాలు స్ఫూర్తిగా తీసుకోబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలు ఐకమత్యంతో ఉండాలి, అన్ని వర్గాల ప్రజలు ఐకమత్యంతో ఉండాలి, అందరూ సమానం అని చాటి చెప్పే ఏకైక దేశంలో ఉన్నటువంటి పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. ఇలా ప్రధానంగా ఈ భారత్ సమ్మిట్లో టెర్రరిజం పైన, టెర్రరిస్టుల దాడి చూసుకోవచ్చు నిన్న పహల్గాంలో, దీనిపైన ఏమైనా చర్చించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఈ భారత్ సమ్మిట్కి సంబంధించినటువంటి అజెండా టెర్రర్ అటాక్కి ముందు ఫైనలైజ్ అయినప్పటికీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశం అంతా కూడా ఇవాళ దేశం మొత్తం కూడా చాలా దిగ్భ్రాంతిలో ఉన్నటువంటి విషయం మనం గమనిస్తున్నాము. దేశ ప్రజలందరూ కూడా ఇవాళ ఏదైతే టెర్రరిస్ట్ అటాక్ పహల్గాంలో జరిగిందో దానివల్ల చాలా మనస్తాపానికి కూడా గురవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఏకమై భారతదేశం అంతా ఒకటై దానికి వ్యతిరేకంగా, టెర్రరిజంకి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఖచ్చితంగా ఆ అంశాలు కూడా ఈ భారత్ సమ్మిట్లో డిస్కషన్కి వస్తాయి. చివరిగా ఒక ప్రశ్న, ఈ భారత్ సమ్మిట్ తెలంగాణకు ఏమైనా దోహదపడే అవకాశం ఉందా, ఏమైనా ప్లస్ అయ్యే అవకాశం ఉందంట? ఖచ్చితంగా. మన డెవలప్మెంట్ మోడల్ ఏదైతుందో, మన సోషల్ వెల్ఫేర్ మోడల్ ఏదైతుందో, మన సామాజిక న్యాయానికి సంబంధించిన మోడల్ ఏదైతుందో, మన సంక్షేమ మోడల్ ఏదైతే తెలంగాణలో మనం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణలో అమలవుతుందో అది ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాలకు కూడా అందరికీ తెలిసే విధంగా ఈ సమ్మిట్ మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడికి వస్తున్నటువంటి అంతర్జాతీయ ప్రతినిధులందరూ కూడా తెలంగాణకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం ఏ విధంగా చెప్తారు వెళ్ళి వాళ్ళ దేశాలలో వాళ్ళు చెప్తారు కదా. ఖచ్చితంగా మన గురించి అన్ని దేశాలకు తెలిసేటువంటి పరిస్థితి ఈ సమ్మిట్ ద్వారా ఉంటుంది. చివరిగా ఒక ప్రశ్న, గతంలో ఇందిరాగాంధీ పీరియడ్లో సిమ్లా ఒప్పందం ఏదైతే సిమ్లా ఒప్పందం జరిగింది, దాంతో ఈరోజు పాకిస్తాన్ ఆ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. దీనివల్ల పాకిస్తాన్కు నష్టమా, ఇండియాకు నష్టం అనే దాని మీద ఏమైనా అవగాహన? పాకిస్తాన్ భారతదేశంతో పెట్టుకుంటే భారతదేశానికి పోయేదేం లేదు. పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోతుంది. దానికి ఉదాహరణ ఇందిరాగాంధీ నాయకత్వంలో 1971లో ఏ విధంగా అయితే బంగ్లాదేశ్ యుద్ధం జరిగిందో దాన్ని ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు.
థ్యాంక్ యూ. ఇదండి వంశీచంద్ర రెడ్డి గారు చెప్తున్నది. టెర్రరిజం పైన కూడా దేశంలో జరుగుతున్న ఉగ్రవాదుల దాడుల మీద కూడా ఈరోజు భారత్ సమ్మిట్లో ఖచ్చితంగా చర్చించే అవకాశం ఉంది అగ్రనేతలతోటి. ప్రపంచ దేశాల నలుమూలల నుంచి వస్తున్న 400 డెలిగేట్స్తో కూడా ఈ ఉగ్రవాదం పైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. అలానే తెలంగాణ విషయంలో తెలంగాణ రైజింగ్, తెలంగాణ పాలన ఏదైతే వాటి మీద కూడా ప్రపంచ దేశాలకు తెలిసే అవకాశం ఉంది. దీనికి తెలంగాణకు ఎంతో దోహదపడుతుంది, ఉపయోగపడుతుంది అని తెలపడం జరిగింది. కెమెరామ్యాన్ బన్నీతో శేఖర్, HICC.